ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము 8వ ప్రకరణము విభీషణ శరణాగతి 17వ రోజు. నగరమునకు రామదూత అయిన వానరుడు వచ్చి, ఇంతటి పని చేసి కదా ఇక ప్రభువే వచ్చిన ఎంత అనార్థము పుట్టునో, ఇంతవాడు దూత అయినప్పుడు ప్రభు ఎంతటి వాడో కదా అని ఈ ప్రకారము రాక్షసులు ఎక్కడ గుంపు చేరినా ఈ మాటలే ముచ్చటించుచుండేటివారు. వారి మాటలు చెలికెత్తలు విని మండోదరికి చెప్పిరి. ఆమె మనసు వ్యాకులము చెందెను. ఇది నిజమేనని తాను కూడా తలచి ఏకాంతముగా తన భర్త ఉల్లాసముగానున్న సమయమును గమనించి చేతులు జోడించుకొని, నాదా, సర్వజ్ఞునితో విరోధము వలదు. రాముడు సామాన్య మానవుడు కాదని నీవే అనేక పర్యాయములు తెలిపి ఉంటివి. శూర్పణఖ ముక్కు చెవులు కోసినప్పుడే నీ సైన్యమేమీ చేయలేకపోయెను. కేవలము ఒక రామలక్ష్మణులనే లక్షలాది రాక్షసులు కదిలించలేకపోయిరి. ఇప్పుడు మహాబలవంతులైన వానర వీరులు తోడుగా లక్షలాది మంది వెంట ఉండా మన రాక్షసులు ఏమి చేయగలరు? దూతనే బంధించలేని దౌర్భాగ్యము మన రాక్షసులది. దూతయే ఇంతటి కార్యమును వనర్చినప్పుడు ఇక లక్షలాది వానరులు ఎంతైనా చేయగలరు. కాన నా ప్రార్థన మన్నించి మంత్రి సహాయముతో లేదా నీ సహోదరుడైన విభీషణుని సహాయమునిచ్చి రాముని భార్యను పంపివేయుము. ఆ జానకి సామాన్యమైన స్త్రీ కాదు, మహాపతివ్రత, దివ్యశక్తి స్వరూపిణి. అట్టి వారిని హింసించుట నీకు మంచిది కాదు. నా మాట విని సీతను రామునకు అప్పజెప్పుము. నీకును మన రాక్షస జాతికిని శుభము కలుగును. సర్పములు మండూకముల వలె రామబాణములు రాక్షసుల్ని మృంగివేయును. నీ మొండిని విడిచి అహంకారమును త్యజించి హఠమును దూరమునెట్టి సీతను రామునకు సమర్పించుము. అతనితో శీఘ్రము సంధి చేసుకొనుము అని ప్రాధేయపడిను. పాదములు పట్టి ప్రార్థించుచున్న మండోదరిని మూర్ఖుడైన రావణుడు చూచి పక్కున నవ్వి, ఓసి అబల, స్త్రీలు సహజముగానే భయస్వభావులు. వారి మాటల వలన శుభములు అశుభములగును. వానరులు మన గుమ్మమునకు వచ్చిన మన రాక్షసులు వారిని భక్షించుకుందురా? నా పేరు విన్నంత మాత్రమున దేవతలే గడగడ వణుకుచుండా నీకెందుకింత భయము? లోపలకు పొమ్ము అని గర్జించి మూర్తిభవించిన దురభిమానముతో సభలో ప్రవేశించెను. అతను వెళ్ళగని మండోదరి, ఆహా, విధికృతము విపరీతముగా నుండెను. నాకేమి దుర్గతి వచ్చునో కదా, నేనేమి చేయగలను అని పడక గదికి వెళ్ళి అనేక విధముల విచారముతో పరుండెను. సభలో ప్రవేశించిన రావణుడు మంత్రులను పిలిచి, ఓయి, మీ అభిమతములు తెలుపుడు. రామదూత వచ్చి కావించిన దుర్గతి మీకు తెలిసినది కదా. ఇక ముందు ఏమి కానున్నదో, మనము ఏమి చేయవలనో భయమును వీడి అభిప్రాయములను తెలుపుడని కోరగా మంత్రులు ఒకరి ముఖములు ఒకరు చూచుకుంటూ నవ్వి ఊరకుండిరి. ఆనాడు కుంభకర్ణుడు మేల్గాంచెను. వాడు సభకు వచ్చి, అరే, 3 లోకములలో నా వంటి వారు లేరు. నా ఎదుట నిలవబడదగినవాడు కలడా? ఎవడో చిన్న వానరుడు లంకలో ప్రవేశించి గృహములు భస్మము గావించినట. చీచి, మీరందరూ ఎట్లు వానిని వదిలితిరి అని పండ్లు పటపటా కొరుకుచూ ఇంటికి వెళ్ళెను. అతికాయుడు లేచి, రాజా, మీ ఆజ్ఞానుసారము కావింతుము. మీ కటాక్షముండిన లోకములో మనుజులను వానరులను నిశేషముగా సంహరించెదను. పెక్కు మాటలేలా అని హోంకరించెను. ఇంతలో కామరూపుడగు మేఘనాథుడు లేచి, మహాప్రభు, నా ప్రతాపము లోక విఖ్యాతము. దేవతలే నా స్వాధీనులు. వారల కంటే బలవంతులు లోకమున లేరు కదా. ఇక నరవానరుల మాట చెప్పనేలా అని ప్రగల్భములాడెను. ఈ విధముగా కుంభకర్ణుని పుత్రులైన పాషాండులు, పొగరుబోతులు, కుంభనికుంభులు, మిగిలిన ప్రకంపనుడు ఇత్యాది వీరులు గర్జించిరి. మధ్యలో మహాధరుడు లేచి తొడలు కొట్టుకొనెను. పండ్లు పట్టపట్టా కొరికెను. ఇట్లు ఆ సభలో
ఒకరి తరువాత ఒకరు వారి వారి ప్రతాపములు ప్రగల్భములు పలుకుచూ లోలోన భయపడుచూ ఉన్నను రావణుని ప్రసన్నుని గావించు నిమిత్తమై ఈ రీతిగా ప్రతాపముతో పలికిరి. ఇంతలో మకరాక్షసుడు లేచి, సార్వభౌమ, నేను బ్రాహ్మణ వేషము ధరించి రామలక్ష్మణులను భోజనమునకు పిలిచి వారు గృహమును ప్రవేశించగానే వారిని గట్టిగా పట్టుకొనిదను. ఈ ఉపాయము మీకిష్టమైనా నేను ఈ ప్రయత్నము చేయుదునని పలికెను. ఈ విధముగా మంత్రులు చెప్పిన వాక్యములు రావణునకు హితముగా నుండెను. ఇంతలో విభీషణుడు సభలో ప్రవేశించి రావణునకు నమస్కరించి ఆసనముపై కూర్చునను. అంత రావణుడు తమ్ముని చూచి, సోదరా, ఈ నరవానర విషయములో నీ అభిప్రాయం ఏమని అడిగెను. అంత విభీషణుడు, కృపాలు, నాకు తోచిన రీతి చెప్పెదను. తాము సామధానముగా వినుగోరుచున్నాను, నన్ను మన్నింపుము. ఓ నాథ, మీరు సద్గతిని, సత్కీర్తిని, శుభములను, సుఖమును కోరిన ఎడల పరస్త్రీ ముఖమును చూడకూడదు. 14 భువనములకు అధిపతి అగువాని ఒక జీవుడేమి చేయగలడు? ఎదిరించి జీవించునా అట్టి వారికి ఏమి శుభములు కలుగును? ఎన్ని గుణములున్నను లోభగుణమును మనుజుడు రాణించడు. రాజా, కామక్రోధాదులు అధమ మార్గమునకు ద్వారములు. శ్రీరాముడు సామాన్యుడు కాదు, కాలునకు కాలుడు, అనామయుడు, అజుడు. అట్టి వారితో వైరము విడిచి వారిని సేవించుట మంచిది. వారి సతి అయిన జానకిని వారికి సమర్పించుము, వారి కటాక్షమును సంపాదించుము. మీ చరణములకు నమస్కరించి మాటిమాటికి విన్నవింతును అని ఈ ప్రకారముగా చెప్పిన వచనములకు మాల్యవంతుడను వృద్ధమంత్రి సమ్మతించెను. అతను లేచి, ఓ మహారాజా, మీ తమ్ముడు చెప్పిన మాటలు నీతియుక్తములు, వానిని మీరు మన్నించుట శ్రేయస్సు అని తెలిపెను. వీరి ఇరువురి మాటలకు రావణుడు ఉగ్రుడై, మీరిరువురు మూర్ఖులు, మీరెంతగా పరమశత్రువులను శ్లాఘించెదరు, మీరీ సభలో ఉండతగిన వారు కారు అని వీరిని సభ నుండి వెడలగొట్టుడు అని ఆజ్ఞాపించెను. అంత మాల్యవంతుడు దిగ్గున గద్దె దిగి గృహమునకు నిష్క్రమించెను. పిమ్మట విభీషణుడు అన్నకు నమస్కరించి చేతులు జోడించుకుని, రాజా, ప్రతి మనుజుని హృదయములో సుమతియు కుమతియు నివసించునని వేదశాస్త్రములు చెప్పును. సుమతి ఉండినప్పుడు సకల సంపదలుండును, కుమతి ఉండినప్పుడు సకల విపత్తులు కలుగును. మీ హృదయములో కుమతి ఉండును. అందుచేత మంచి మాటలచే హితము కోరిన వారిని మీరు శత్రువులుగా భావింతురు. రాక్షస కులమునకు కాలరాత్రి వంటి సీత మీద మీకు దయ కలదు. అది ఏ మీ కుబుద్ధి. నేనొక వరము కోరుచున్నాను, నా మాట మన్నించి శ్రీరామునకు సీతను సమర్పించుడు, మీకు సకల కళ్యాణములు కలుగును అని ప్రార్థించగా రావణుడు దిగ్గున లేచి, ఓరి మూర్ఖుడా, నీకు మృత్యువు సమీపించినది. నా వలన నీవింతకాలము జీవించియుంటివి. ఇప్పుడు నీకు శత్రువులు ఉపకారులా? వారి మీద నీకింత అభిమానం ఎందుకో అర్థము కాకున్నది. నా భుజబలము చేత సాధింపబడని మనుజుడొకడు లోకమును కలడా? నా అన్నము తింటూ, నా గృహమున నివసించుచు, నా నీడన జీవించుచు శత్రువులను భూషింతువా? కండలను పెంచిన కూటికుండకు చేటు వచ్చినట్లాయను. నీవా తపస్యాలుల వద్దకు పోయి ఈ నీతులను వారికి చెప్పుము అని పాదముల చెంత కూర్చున్న తమ్ముని శిరస్సును కాలితో తన్నెను. ఎన్ని తన్నినను విభీషణుడు మాటిమాటికి రావణుని పాదములు పట్టి, ఓ రాజా, రాముడు సత్యసంకల్పుడు, నీకు వలె నీ అనుచరులకు కూడా కాలము సమీపించినది. నేను ఇప్పుడే వెళ్ళి శ్రీరాముని శరణుజొచ్చెదా, నా దోషము లేదు అని చెప్పి విభీషణుడు వెడలెను. అతడు రామా రామా అని ఉవ్విళ్ళూరుచు సముద్రమును దాటి యువతలి ఒడ్డునకు వచ్చెను. అతని ఆగమనమును చూచి అతడు రావణుని దూత అని తలచి వానరులు సుగ్రీవునితో చెప్పిరి. విభీషణుని కటకములో ప్రవేశింపకుండా నిరోధించిరి. అతని వృత్తాంతమును శ్రీవారికి విన్నవించిరి. ఓ రామా, రావణుని తమ్ముడు మిమ్మల్ని దర్శించుటకు వచ్చెను.
అని సుగ్రీవుడు తెలుపగనే రాముడు, సుగ్రీవా, నీ అభిప్రాయమేమి అని ప్రశ్నించెను. అంత సుగ్రీవుడు, రాక్షసుల మాయలను తెలుసుకొనుట కష్టము. వారు కామరూపులు. ఎందులకు మీ వద్దకు వచ్చినో తెలియదు. నాకును అంగదునకును మిత్రభేదము చేయుటకు వచ్చినట్లున్నది. వానిని తక్షణము బంధించుట మంచిది అని సుగ్రీవుడు తెలిపెను. రాముడు, ఓ సకుడా, నీ మాట సత్యము, శాస్త్రానుసారము పలికితివి. అయినను నా ప్రతిజ్ఞ వినుము. నీ మాటకు ప్రతికూలముగా నుండును. శరణాగతులను రక్షించదనని నా ప్రతిజ్ఞ. శరణాగతులు మనకు శత్రువులైనను వారిని విడిచిపెట్టుట అనుచితము. కోటి బ్రహ్మహత్య పాపము చేసినను నన్ను శరణుజొచ్చిన ఎడల నేను వానిని విడిచిపెట్టుదును. ఒకవేళ మనకు మిత్రభేదము చేయుటకు అతనిని మన వద్దకు రావణుడు పంపినను అంత మాత్రమున మనకు వచ్చిన భయమేమీ లేదు. ఒకవేళ భయపడి నా శరణుజొచ్చిన ఎడల నా ప్రాణ సమానముగా వానిని రక్షింతును. కాన త్వరగా అతనిని లోనికి కొనిరమ్ము అని సుగ్రీవునకు ఆజ్ఞ చేసెను. హనుమంతుడు ఒక్క క్షణమును వెళ్ళి విభీషణుని తోడ్కొని వచ్చి రాముని ముందు పెట్టెను. రాముని ముఖారవిందమును కాంచగని విభీషణునికి ఆనంద భాష్పములు నేత్రము నుండి ధారలై ప్రవహించెను. అతడు నిలవలేకపోయెను. నాదా అని రాముని పాదములపై పడి, రక్షింపుము, రక్షింపుము, నేను తమ దాసుడను అని మొరపెట్టుకొనెను. ఓ దేవరక్షక, రాక్షస వంశములో పుట్టి రాక్షసులు పరిపాలించు రావణుని తమ్ముడగు నా పేరు విభీషణుడు. నేను మహాపాప సంభవుడును, తమోగుణ ప్రధానుడును. గుడ్లగూబ చీకటిని ఆశించినట్లుగా నేను తమస్సునే ఆశించువాడను. మీరు శరణాగత రక్షకులు. మీ పొత్తుకోరి వచ్చి తిని, మీరు తప్ప నాకు మరొకరు రక్షకులు లేరు అని ఈ ప్రకారము శ్రీరాముని ముందు నిలచి దీనుడై అతి వినయముతో ప్రార్థించు విభీషణుని చూచి రాముడు ప్రసన్నుడై అతనిని దగ్గరకు చేర్చుకొని వెన్ను నిమురుచు జాలి వచనములతో అనేక శాంతి వచనములాడి, నాయనా విభీషణ, విచారించుకు. నా దర్శనము చేత నీ నిశాచరత్వము నశించెను. నాకు లక్ష్మణ సుగ్రీవాదులు ఎట్టివారో నీవును అట్టివాడవు అని పలుకగానే విభీషణునకు భయము పోయెను. అంతా శ్రీరాముడు, ఓ లంకేశ, మీ పరివారం అంతయు కుశలమేనా? అనేక కోట్ల రాక్షసుల మధ్య నీవెట్లు జీవించితివి? నీ భక్తి ప్రపత్తులు నెట్లు నిలబెట్టుకొంటివి అని అనేక విధముల ధర్మకర్మల గురించి ప్రశ్నించెను. విభీషణుడు, ఓ రఘునాథ, మీరు ధనుర్బాణములు ధరించి హృదయములో ప్రవేశించు వరకు కామాదులు బాధ తగిలియుండును. ఎంతవరకు శ్రీవారి స్వరూప జ్ఞానోదయము కలుగదో అంతవరకే కామక్రోధాదులు రాగద్వేషాదులగునట్టి గుడ్లగూబలకు తగిన అజ్ఞానాంధకారము జీవుల హృదయములను ఆవరించి ఉండును. ఓ నాథ, మీ చరణములు దర్శించుట చేతను స్పర్శించుట చేతను నా జన్మ సఫలమైనది. నా భయశోకములు నశించెను. నేనేనాడు శుభకర్మలను ఆచరించి ఉండలేదు. అయినను మీరు నన్ను కౌగలించుకొంటిరి. ఏమి నా భాగ్యము అని నయనముల నుండి ఆనంద భాష్పములు జలజలా కారుచుండా విభీషణుని చూచి, విభీషణ, నీవు సకల గుణ సంపన్నుడువు. లేకున్నా నా దర్శన స్పర్శన సంభాషణలు కలిగి ఉండేటివి కావు అని శ్రీరాముడు పలుకగనే విభీషణుడు అపారమగు సంతోషమును పొందెను. పునః పునః అతడు శ్రీరాముని పాదములపై పడుచుండెను. అంత శ్రీరాముడు, విభీషణ, నీవు త్వరితముగా వెళ్ళి సముద్ర స్నానము గావించి రమ్ము అని ఆజ్ఞాపించును. విభీషణుడు స్నానమునకు వెళ్ళెను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.